హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరైతే తమ్నెయిల్లో చూసి అర్థమయ్యే ఉంటుంది కదా, చికెన్ పిక్కల్స్ అండి. చికెన్ పచ్చడి మనం అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసుకుందాం. ముందుగా నేనైతే 1 కేజీ చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని 3-4 సార్లు నిమ్మకాయ రసం సాల్ట్ వేసి వాష్ చేసుకుని ఇలాగా గిన్నెలో వేసుకున్నాను. చిల్లులు గిన్నెలో నీళ్ళు అనేది ఏమన్నా ఉంటే వాడిపోతాయి అనేసి. తర్వాత కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకుని ఇందులో అయితే వేడయ్యాక మనం ఆయిల్ అయితే పోసేసుకుందాం. 1 కిలో ప్యాకెట్ అయితే తీసుకున్నాం కదా, అందులో నేను 1/2 కిలో ఆయిల్ అయితే వేసాను. చూడండి, ఇంత ఆయిల్ 1/2 కేజీ వేసుకున్న ముందు, తక్కువ ఎక్కువ అయితే తర్వాత మనం మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది బాగా వేడయ్యాక అంతవరకు మసాలాలు చూసేయండి. కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, మెంతి పౌడరు, ఆవాల పౌడరు, ఇవన్నీ మనం పౌడర్లు పెట్టుకున్నాం. ఉప్పు, సాల్ట్ అనమాట, బ్రౌన్ సాల్ట్ కూడా ఉంది ఇందులో. నూనె అయితే వేడిగా అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా నూనె వేడయ్యాక కరివేపాకు అయితే వేసేసుకుందాం. మా పెద్దమ్మ అయితే మొదలు పెట్టేశారు. చూడండి, కరివేపాకు ముందు వాష్ చేసుకుని ఆరబెట్టుకున్న కరివేపాకు ఇది. ముందుగా కరివేపాకు వేపుకున్నాక బాగా తర్వాత అయితే మనం చికెన్ వేసేసుకుందాం. నెక్స్ట్ చూడండి, కరివేపాకు కొంచెం వేగిపోయింది కదా. ఇలా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. పచ్చడి మనకి టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తప్పకుండా వాడండి కరివేపాకు. చికెన్ అయితే బాగా నేను వాష్ చేసి పెట్టాను కదా, నీళ్ళు అయితే వాడిపోయినాయి. చికెన్ కూడా వేసేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది నీళ్ళన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా దీన్ని ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం బోన్లెస్సే తీసుకున్నాను. బోన్స్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే బోన్లెస్సే తీసుకున్నాను మొత్తం. ఇదంతా 1 కిలో అండి, ఎక్కువ కాదు. మనం 1 కిలోకి ప్రాసెస్ చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్లో చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది పచ్చడి. ఇప్పుడు ఎక్కువ మనకి పికల్స్ పండగ జరుగుతుంది కదా, ఫెస్టివల్ అన్నట్టు. అలాగే నాన్ వెజ్ పిక్కలు కూడా ఎక్కడ చూసినా ఇవే పికల్స్ కనిపిస్తున్నాయి. నేను కూడా అందులో కూడా తగ్గలేదు, నేను కూడా చేసాను. చూడండి, ఇలా మనం చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాక 2 టీ స్పూన్లతోటి పసుపు వేసుకుందాం. చూడండి, టీ స్పూన్ తీసుకున్నాను నేను, 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది ఇప్పుడు వేసుకుని వేపుకుంటే కలర్ బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఎల్లోగా. ఇలా నీళ్ళన్నీ మనకి తగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఎక్కువ రోజులు అంటే మనం చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ రోజులు ఏముండదు. 1 నెల రోజుల్లో ఫినిష్ అయితే అయిపోద్ది. ఇది పిల్లలు చికెన్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఎక్కువ టైం కూడా ఉంటాయి, ఒక 5-6 నెలలన్నా. ఇది మనకు 1 నెల కూడా ఉండదు. చూడండి, బాగా ఫ్రై అయితే అయిపోయింది. బాగా ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే బాగా ఫ్రై అయిపోయాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా, 4 స్పూన్లు అయితే తీసుకున్నాను. 4 స్పూన్లు బాగా ఫ్రై చేసుకోవాలి వేసేసాక. ఇలా ఫ్రై చేస్తుంటే మా అమ్మ కూడా వచ్చి ఫ్రై చేస్తుంటే నేనైతే చిన్న క్లిక్ అయితే తీసాను. మా అమ్మ వద్దంటున్నారు, నా వీడియో తీకు అంటున్నారు. నేను అయినా ఏం లేదు, ఇలాగా చిన్న క్లిక్ అయితే పెట్టేశాను. మా అమ్మది కూడా, మా అమ్మ ఇలాగా పెద్దమ్మ వేసి కూర్చుంటే ఈవిడ వచ్చి కలుపుతున్నారు అనమాట. చూడండి, ఫ్రై చేస్తున్నారు. బాగా బ్రౌన్ కలర్ బాగా వచ్చింది కదా. ఇలాగే మొత్తం మనకి నూనె చూసారా ఎలా పైకి వచ్చిందో, బాయిల్ బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. నీళ్ళు అనేది మొత్తం పోయి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిందనమాట. ఇలాగ ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు అంటే ఎక్కువ పచ్చడి కాదు కదా మనకి, అయినా ఇలా చేసుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు లేకపోయినా త్వరగా అయిపోయేది అయినా సరే. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం కతిమా మసాలాలు వేసేసుకుందాం. ఇవన్నీ నేను 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. జీలకర్ర పౌడరు, ఇది గరం మసాలా. నేను గరం మసాలా చెప్పాను కదా మీకు, లామొగ్గులు, యాలక్కాయలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క పౌడర్ చేసుకున్నది అనమాట. ఇవన్నీ వేపుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం, అయ్యే వాడాను ఇందులో. మిర్చి పౌడర్ అయితే నేను 50 గ్రామ్ తీసుకున్నాను. కారం పౌడరు మనం చేపల దాంట్లో అయితే 100 గ్రామ్ తీసుకున్నాం కదా, ఇందులో 50 గ్రామ్సే తీసుకున్నాం, ఎక్కువ అవసరం లేదు కదా. కతిమా మెంతి పౌడరు, ఆవాల పౌడరు 2 స్పూన్లు వాడుకున్నాం. అది కూడా మంచిగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నదేనండి. ఇదైతే మనకి ఆవాల పౌడరు.
ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేస్తున్నారనమాట పెద్దమ్మ. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్నప్పుడు. ఇదంతా జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ అన్నీ చెప్పాను కదా, అవే సేమ్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేస్తున్నారు. వేసాక మనం మంచిగా కలిపేసుకోవడమే. మనకి నూనె ఎక్కువ తక్కువ అన్నది మనం చూసుకుని వేసుకోవచ్చు, మళ్ళీ కూడా తర్వాత కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇది మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ కూడా 2 స్పూన్ తీసుకున్నాను, పెద్ద స్పూనే. ఇవన్నీ కలిపేసుకున్నాక చల్లారేగా మనం నిమ్మప్పు కలుపుకుందాం. ఇందులో కూడా లెమన్ జ్యూస్ ఏం కలపట్లేదు. ఇది బ్రౌన్ సాల్ట్ అండి. ఉంటే వేసుకోమని ముందు కూడా అలాగే చెప్పాను కదా, ఉంటే వాడండి, లేకపోతే మామూలు సాల్టే వేసుకోండి. ఈ సాల్ట్ అయితే నేను 1 స్పూనే వేసుకున్నాను, ఎందుకంటే బ్రౌన్ సాల్ట్ వేసాం కదా, 2 స్పూన్ దాకా సరిపోతుంది. చాలకపోతే చూసి కలుపుకోవచ్చు. మేము ఆ రోజు టేస్ట్ చూసి వేయడానికి కూడా మేము అందరం రోజాలు ఉన్నాం, అందుకని చూడలేదు. తర్వాత నైట్ అయ్యాక రోజా అంతా ఇప్పినాక టేస్ట్ చూసి అప్పుడు ఇంకా బాగానే ఉందని ఇంకేం కలపలేదు, సాల్ట్ ఏం కలుపుకోలేదు, అంతా కరెక్ట్గానే సరిపోయింది. ఇలాగా అన్నీ కలిపేసుకుని ఇంకా కొంచెం నూనె తక్కువగా అనిపిస్తుందని మళ్ళీ నేను నూనె కలిపాను. ఈ ప్యాకెట్లో ఎంతో లేదు కదా, కొంచెం ఉంది, అది కూడా వేసి తర్వాత నేను మళ్ళీ గిన్నెలోకి తీసాక మళ్ళీ నేను ఒక 100 గ్రాముల దాకా కలిపానండి. ఇది చల్లారాక కొంచెం డ్రైగా అయిపోద్ది అనమాట, అందుకనేసి తర్వాత కలుపుకోవచ్చు మనం చూసుకుని. ఎంత ఈజీ అనిపించింది కదా చేస్తుంటే. ముందు తెలియనప్పుడు అనిపిస్తుంది అరే పచ్చడి అంటే చాలా టైం పడుతుందేమో అనుకుంటాం, కానీ ఏమీ టైం పట్టలేదు. మనం ఫ్రై అలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలి సేమ్. ఇందులో ఏమీ ప్రాసెస్ పెద్దగా ఏముండదు. కాకపోతే ఇందులో మనం ఎక్స్ట్రా వాడిదల్లా మెంతి పౌడరు, ఆవాల పౌడరు, నిమ్మప్పే వాడాము, అందుకే మనకి పచ్చడి అని పేరు వచ్చింది. లేకపోతే ఫ్రై లాగే సేమ్ ప్రాసెస్ అండి, చికెన్ ఫ్రై అలా చేసుకుంటామో అలాగే. ఎంత ఈజీ, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనకు సండే కత్మ రోజుల్లో కూడా చికెన్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఇది ఈ టైప్ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే చేసుకోండి, మనకి ఈజీగా మనకు తక్కువలో కూడా వస్తుంది. ఇప్పుడైతే నేను గ్యాస్ ముందే కట్టేసాం కాబట్టి ఇది ఒక బౌల్లో తీసేసుకుని ఒక గాజు జార్లో తీసేసుకుని పెట్టుకుంటే స్టాక్ బాగుంటుంది. నేను చల్లారేగా నిమ్మప్పు కొంచెం చూడండి, గ్యాస్ చాలాసేపు అయింది ఆపేసి. ఇప్పుడైతే నిమ్మప్పు కలుపుతున్నారు పెద్దమ్మ. నాకు నిమ్మప్పు వాడతారని తెలీదు ముందుగా, ఆవిడ అన్నారనమాట నిమ్మప్పు ఉందా ఇంట్లో అంటే. నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వాడలేదు కూడా, అసలు ఎంతకు వస్తుందో కూడా తెలియదు అనమాట. ఆవిడ చెప్పాక మా అబ్బాయిని పంపించి తీసుకొచ్చారనమాట. మా అబ్బాయి 10 రూపాయలు పెద్దమ్మన్నారు, 10 రూపాయలు తీసుకురామను అంటే 10 రూపాయలు తెస్తే 1 స్పూను ఇందులో వేసారండి. ఇంకొక స్పూన్ దాకా నాకు ఉండిపోయింది, తర్వాత రైలు పచ్చళ్ళు వాడదామనేసి నేను సైడ్ అయితే పెట్టేశాను. 1 స్పూన్ మనకి సరిపోయింది ఇందులో కరెక్ట్గానే, ఎక్కువేం పట్టలేదు. ఇలా మనం చల్లారకు కూడా నిమ్మప్పు కలుపుకోవచ్చు, వేడిగా ఉన్నప్పుడు కూడా కలుపుకోవచ్చు, అదేమి చేదు ఏమి రాదు, బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది మనకి చికెన్ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. ఎంత ఈజీ కూడాని. మనకి ఈ పచ్చడి ఒక నెల రోజుల దాకా మనం తినచ్చు, వాడుకోవచ్చు. మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు, బయటే చాలా బాగుంటుంది, అస్సలు పాడు కూడా అవ్వదు, అసలు పాడు అవ్వదు అనమాట. నచ్చిందా మరి మీకు? ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్లో చెప్పండి మీరు చేసుకున్నారా లేదా అన్నది. చేసాక కమెంట్ చెప్పండి. వీడియో నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పెద్దమ్మ మళ్ళీ నూనె కలిపి చూడండి ఎలా చేస్తున్నారో, బాగా అనిపిస్తుంది కదా, నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. వెంటనే వేడివేడి అన్నం వేసుకుని టేస్ట్ చూడాలి, ఇది చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.